వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటేశ్వర్లు ఇతని పేరు. కొంతమంది వెంకట్ అని, కొంతమంది వెంకటేష్ అని. సో 33% వెంకట్, 33% వెంకటేష్, 33% వెంకటేశ్వర్లు. సో ఇతను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. 34 ఏళ్ళు వచ్చింది, మంచి సంబంధం కుదరలేదు. సో చాలా సంబంధాలు వాళ్ళ పేరెంట్స్ నచ్చితే మనోడికి నచ్చలే. ఈ హైట్ ఉండాలి, ఈ వెయిట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, మొత్తం ఈయన రాసి పెట్టుకున్నట్టు అక్కడ ఉండాలని ఇతను. సో వయసు పెరిగే కొందికి ఆయన ఆలోచనలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఈ హైట్ 5'6" కాదు, 5'5" అయినా ఓకే, 5'4" అయినా ఓకే, ఇట్లా ఏజ్ పెరుగుతూ ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ చెప్పేసినారు, సుమారుగా 300 సంబంధాల పైన చూసినాం నాయన, నీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే నువ్వే చూసుకో, మేము పిలిస్తే పెళ్ళికి వస్తాము, మేము ఎతకలేము, మా వల్ల కాదు, బంధువులందరూ కూడా అలసిపోయినారు, నీకోసం అందరు కష్టపడ్డారు, జాబ్ లేదా అంటే మంచి జాబ్, సో సొంత ఇల్లు బెంగళూరులో, పెద్ద శాలరీ. సో పెద్ద శాలరీ ఉండదు కాబట్టి ఈయన తక్కువ శాలరీ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు. సో మంచి శాలరీలో ఆ అమ్మాయి కూడా మంచి శాలరీలో ఉండాలి. ఈయన 2.5 లక్షల నెలకి, ఆ అమ్మాయి కూడా 1.5-2 ఉండాలి, ఈయనకన్నా ఎక్కువ ఉండకూడదు. సో హైట్ ఈయన 5'11", సో 5'6", 5'7" ఇట్లా అన్నీ పెట్టుకున్నాడు. 34 ఇయర్స్ వచ్చేసాయి, సంబంధాలు కుదరట్లేదు. ఇక్కడ కారణం వీళ్ళ పేరెంట్స్. ఈ అబ్బాయి నేను కర్నూలులో ఉన్నప్పుడు నన్ను కలవడం జరిగింది 2017లో. సో కర్నూలులో కొత్త అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మన ఆఫీస్ ఉంది, బృందావన్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ 206లో. సో వెంకటేశ్వర్లో 18 నంబర్ ఉంది. ఈ 18 అనేది 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. ఈ 18 నంబర్ వచ్చేసి పెళ్ళి లేట్ చెయ్యాలి, పెళ్ళి అయ్యాక కొట్టాటలు తెప్పించాలి. సో 18 నంబర్ ఎక్కడున్నా కూడా పెళ్ళి లేట్ చేస్తుంది, పెళ్ళైనాక ఇబ్బందులు తెప్పిస్తుంది. ఎందుకంటే దీన్ని 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, ఈ కలయికలో 8 ఎఫెక్ట్ వల్ల శని ప్రభావంతో లేట్ పెళ్ళైనాక మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి ఈ 18 నంబర్ వాళ్ళకి. తర్వాత వెంకట్లో 6 అక్షరాలకి 1వ నంబర్, అంటే 1 అడుగు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వేయాలి. వెంకట్లో 1-6 ఎఫెక్ట్ ఉంది. సో 1-6 ఎఫెక్ట్ వల్ల సంబంధాలు ఏది కుదరవు. ఇతనికి కోపం ఎక్కువవుతుంది, హెల్త్ తగ్గుతుంది. 34 ఇయర్స్కే ఇతనికి బీపీ ఎక్కువైపోయింది, బీపీ స్టార్ట్ అయ్యింది, మందులు వాడుతున్నాడు ఈ 1-6 ఎఫెక్ట్ వల్ల. వెంకటేష్ అనే పేరులో 33వ నంబర్ ఉంది, 6-3 ఉంది. 6-3 అంటే ఇతనే దేవుడు, ఇతనే రాక్షసుడు, ధ్వంసానికి సిద్ధంగా ఉంది. 6-3 అంటే వెంకటేష్లో లెటర్స్ 9, దీంట్లో VNKAT 2 ఈలు 1 ఏ, 3 ఓవల్స్ 6 కాన్సనెంట్స్. ఏ పేరులో కూడా అక్షరాలు 9 వచ్చాక 3 అచ్చులు 6 అల్లులు ఉంటే వాళ్ళ జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. చాలామంది ఇలా 6-3లో సూసైడ్లు. ఈవెన్ రంగనాథ్ హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగనాథ్లో 6-3 ఎఫెక్ట్తో అతను 60 పైన ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకున్నాడు. ఇలా నేను కొన్ని లక్షల మందిని చూశాను 6-3లో సూసైడ్లు చేసుకున్న వాళ్ళని, హెల్త్ ప్రాబ్లంతో చనిపోయిన వాళ్ళని, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని. సో వెంకట్లో 1-6, వెంకటేష్లో 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, అతనే బలైపోవాలి. సో మంచి సంబంధాలను చెడగొట్టుకుంటాడు. మళ్ళీ 300 సంబంధాలు అయినాక ఆ 2వ సంబంధం అమ్మాయి అయితే బాగున్ను,
ఆ 4వ సంబంధం ఆల్రెడీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి వాళ్ళకి. సో నా దగ్గరకు వచ్చాక నేను కరెక్షన్ ఇవ్వడము, నేను ఒకే పేరుని హైలైట్ చేసుకోండి, వెంకటేష్ కలియుగ దైవం వెంకటేష్. వెంకట్ కూడా వద్దు, కత్తిరింపు పేర్లు వద్దు. సో మీరు వెంకటేష్ అని వాడు అందరికీ వెంకటేష్ వెంకటేష్ దాంట్లో ఒక లెటర్ మార్చాను. 10 అక్షరాలు ఉండేట్టు. 10 అంటే సూర్యుడు, క్రమశిక్షణ. సో టైంకి పెళ్ళి అవ్వాలి. సో వెంటనే మంచి సంబంధం రావడం, అది కుదిరిపోవడం. సో నేను చెప్పిన ముహూర్తానికే వాళ్ళు పెళ్లి చేసుకోవడం. వాళ్ళ బాబుకు కూడా నేనే పేరు పెట్టించాను. సో వెంకటేష్ లైఫ్ చాలా బాగుంది, అర్నింగ్స్ బాగున్నాయి. ఆయన పేరులో డిఫెక్ట్ ఏమంటే పెళ్ళి లేట్ అవ్వాలి, పెళ్ళి అయితే కొట్లాడాలి. వెంకట్ అని వాడితే హెల్త్ ప్రాబ్లం. సో వెంకట్ కొట్టేశాము, వెంకటేశ్వర్లో 18 దాన్ని వాడద్దని చెప్పేశాం. వెంకటేష్లో ఒక లెటర్ హెచ్ యాడ్ చేసాం. సో అద్భుతమైన పవర్ పెరిగింది. సకాలంలో వివాహం అంటే ఆ టైంకి నేను ఇచ్చిన టయానికి తొందరగా వివాహం అవ్వడం, తొందరగా సంతానం అవ్వడం, ఆ సంతానానికి కూడా నేనే పేరు పెట్టడం. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ చాలామంది వాళ్ళ బంధువుల్ని నాకు రిఫర్ చేయడము, వాళ్ళందరూ కూడా బాగున్నారు. సో పేరులో మంచి నంబర్ ఉంటే సకాలంలో వివాహం, సంతానం, మంచి అమ్మాయితో పెళ్ళి, అమ్మాయి అయితే మంచి అబ్బాయితో పెళ్ళి అవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ మంచి నంబర్ ఉందనుకోండి, మంచి అమ్మాయిని పిలుచుకుంటుంది. ఇక్కడ మంచి అమ్మాయి అనుకోండి, మంచి అబ్బాయిని శాటిలైట్ కనెక్షన్స్ లాగా నంబర్స్ బాగుంటే మంచి నంబర్తో సంబంధం కుదరుతుంది. అదే ఇక్కడ వెంకటేష్ పేరు నంబర్ బాగాలేదనుకోండి, అక్కడ డైవర్స్ అవ్వాల్సిన నంబర్ అమ్మాయి కలుపుకుంటుంది. పెళ్ళైన 3 నెలలు 4 నెలలకే కొట్లాడుకోవడం, కోర్టు కేసులు, పోలీస్ కేసులు అన్నీ అయ్యి నరకం చూస్తారు. సో మనం బాగుండాలా వద్దా అది మన చేతుల్లోనే ఉందండి. మంచి నంబర్, మంచి లైఫ్, మంచి హెల్త్, మంచి లైఫ్. సో మనుషుల్లో మంచి నంబర్లు, చెడ్డ నంబర్లు, మనుషుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళలాగా నంబర్లో మంచి నంబర్లు, చెడ్డ నంబర్లు ఉంటాయి. చెడ్డ నంబర్లు జోలికి వెళ్ళకండి. నేను ఇదే పని గత 30 ఏళ్ళగా చేస్తున్నాను. నా క్లయింట్స్ అందరూ బాగున్నారు, డబ్బులో ఉన్నారు, గౌరవంలో ఉన్నారు, పేరులో ఉన్నారు, కీర్తిలో ఉన్నారు. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేయండి. మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. మార్నింగ్ ఒకరికి, మధ్యాహ్నం ఒకరికి, సాయంత్రం ఒకరికి అపాయింట్మెంట్ ఇస్తున్నాం. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్లో తీసుకోండి. 24 అవర్స్లో, ఈరోజు ఫీజు కడితే 24 అవర్స్లో మీకు షీట్ వస్తుంది. ఎలా ఫాలో అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నేరుగా వస్తే నాకు సంతోషం, ఎందుకంటే మీరు పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరులో సమస్య ఏంటి నేనే చెప్తాను, పరిష్కారం నేనే చెప్తాను. నేను చెప్పే లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. మీ పేరులో బలం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133
789-199 9133-789-199 9121685513 ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 hours పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.